అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ పొరిగింటి పుల్లకూర రుచి. రచించిన వారు కావ్యగారు. కథలోనికి వస్తే, అమ్మా నాకు స్కూల్కి ఆలస్యం అవుతుంది. ఇంకా ఎంతసేపు వేచి చూడాలి? టిఫిన్ అయిందా లేదా అంటూ విసుక్కున్నాడు 15 ఏళ్ల వంశీ. వస్తున్నాను బాబు. ఈరోజు నాకు కాస్త ఒంట్లో బాగుండక ఆలస్యంగా లేచాను. అలారం పెట్టాను కానీ గడియారం మోగలేదు. అమ్మా అంటూ అలసిపోతూ కాళ్ళు పట్టుకుంటూ మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చింది వాళ్ళ అమ్మ రాధ టిఫిన్ ప్లేటుతో. ఎప్పుడూ ఏదో ఒక నిప్పంటావు. అదే నా స్నేహితుడు అభి వాళ్ళ అమ్మ కోకిల చూడు, ఎంత ఉత్సాహంగా ఉంటారో. చకచకా పనులు చేస్తారు, గలగల మాటలు మాట్లాడతారు అంటూ వంశీ దెప్పి పొడవటం మొదలుపెట్టాడు. దాంతో ఆ తల్లి మనసు చివుక్కుమంది. కంటి వెంట కన్నీరు చెంపపై జాలువారగా ఆ తల్లి తన చీర చెంగుతో తుడుచుకుని నిశ్శబ్దంగా ఉండగా, హా మొదలుపెట్టావా? ఏదైనా అంటే మళ్ళీ కుళాయి తిప్పుతావు. అంతా నా దురదృష్టం. పోయి ఇంట్లో పుట్టాను. అదే అభి ఇంట్లో పుట్టుంటే అబ్బా అనుకుని ఏం లాభంలే అన్నాడు వాళ్ళ అమ్మ తీసుకుని వచ్చిన టిఫిన్ మొత్తం కుక్కుకుంటూ. సరిగ్గా అదే సమయానికి వాళ్ళ నాన్న రఘువీర రావటం చూసి గప్చిప్గా అక్కడ నుండి పరారయ్యాడు వంశీ. రాధమ్మ కళ్ళల్లో కన్నీటి సుడిగుండాలు చూసి జరిగిన సంఘటన ఊహించి మళ్ళీ వాడు ఏమన్నా అన్నాడా రాధా అంటూ వంశీని ఉద్దేశిస్తూ అడగగా, ఎదిగిన బిడ్డ కదండి, వదిలేయండి. గట్టిగా అడిగితే మిమ్మల్ని ఏదైనా వాడు అంటే నాకే బాధ. రాను రాను వాడికి వాళ్ళ కోకిల ఆంటీలా నేను లేను అనే భావం మనసులో నాటుకుపోతుంది. ఎంత ప్రయత్నించినా వాడి ఆలోచనలు మారటం లేదు. చీటికి మాటికి ఆవిడతో పోలుస్తూ నన్ను అంటూ ఆగిపోయింది రాధ. ఇంక చాలు, వీడికి మనం పాఠం నేర్పించాల్సిన సమయం వచ్చింది. దూరపు కొండలు నునుపు. వాడి స్నేహితుడు అభి ఇంటికి వెళదాం పద, పనుంది అంటూ రఘువీర రాధ చేయి పట్టుకుని వద్దని ఆమె మొహమాట పడుతున్నా వదలకుండా తీసుకెళ్లాడు. వెళ్ళగానే వారికి అతిథి సత్కారాలు చేసింది కోకిల. ఒక్క నిమిషం, నేను ఇలా లేనే ఉండుంటే నా బిడ్డ నాతో సఖ్యతగా ఉండేవాడు కదా అన్న లేశభావం రాధమ్మను తొలుస్తూ ఉండగా, వదినమ్మ ఏదో ఆలోచిస్తున్నారు, నాతో చెప్పటానికి సంకోచిస్తున్నారేంటి? చెప్పండి అంటూ ఆలోచనలో మునిగిన రాధని కదుపుతూ అడిగింది కోకిల. అబ్బే అదేం లేదమ్మా, మాకు నీ సాయం కావాలి చెల్లెమ్మా అంటూ రఘువీర కుండబద్దలు కొట్టినట్టు సూటిగా మాట్లాడాడు. ఒక్క నిమిషం ఆవిడ అవాక్కయ్యారు. మెల్లిగా కోలుకుని, ఏంటన్నయ్య నేను చేయాల్సిన సాయం అంటూ నోరు తెరవగా, ఏం లేదు చెల్లెమ్మ, వారం రోజులు మా బిడ్డని మీ బిడ్డలా చూసుకోవాలి అంటూ మెలిక పెట్టారు రఘువీర. ఆవిడ కాసేపు ఆలోచనలో మునిగి మెల్లగా తేలి, అలాగే అన్నయ్య, అభి ఈ 4 రోజులు ఊరిలో ఉండడు. అయినా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మరి వంశీ ఉండగలడా అభి లేకుండా? పైగా మా ఆయన్ని కూడా ఒక మాట అడగాలి అన్నయ్య అంటూ నీళ్లు నమిలింది కోకిల. ఆయనతో మాటలు మంతనాలు అయిపోయాయి చెల్లెమ్మ అంటూ అసలు విషయం చెప్పి, నిన్ను అడిగేది ఒక్కటే చెల్లెమ్మ, నా బిడ్డని ఈరోజే పంపుతున్నాము. నీ బిడ్డని ఎలా చూస్తావో అలానే చూడాలి, మొహమాట పడకు అంటూ నిరభ్యంతరంగా తెలిపాడు రఘువీర. అలాగే అన్నయ్య, నీకు మాటిస్తున్నాను అంటూ కోకిల దృఢ నిశ్చయంతో చెప్పింది. వంశీ, నీకు కోకిల ఆంటీ అంటే ఇష్టం కదా, వాళ్ళింట్లో ఒక వారం ఉండిరా. మేము పని మీద పొరుగురికి వెళ్ళి రావాలి. నువ్వు ఇక్కడే ఆంటీ వాళ్ళ దగ్గర ఉండి పరీక్షలకు సిద్ధమవు. వారం అంటే నీ క్లాసులు మిస్ అవుతాయి అంటూ రాధ మరియు రఘువీర కోకిల ఆంటీ ఇంటికి పంపారు. వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. పొద్దు కూకింది. వంశీకి ఆకలి మొదలైంది. నాన్న వంశీ ఆకలేస్తుందా అంటూ కోకిల వంశీ ఉన్న గదిలోకి రాగా వంశీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆంటీ, మీరు అలా పిలిస్తే నాకు మనసంతా సంతోషంగా ఉంది. నేను ఈ వారం రోజులు మిమ్మల్ని అమ్మ అనే పిలుస్తాను అంటూ పట్టరాని సంతోషంతో ఒళ్ళంతా ఊపాడు వంశీ. తినుబంగారం అంటూ కంచంలో పెడుతూ కోకిల అనగా, ఒక్క నిమిషం కంచం వంక చూసిన వంశీకి పొరబోయింది. కోకిల తల మీద 2 మొట్టి, మరేం పర్లేదు, మీ అమ్మగారు అనుకుంటా నిన్ను తలుచుకుంటుంది అంటూ సిగ్గుపడి తినమని కళ్ళతో సైగ గట్టిగా చేయగా వంశీ మింగలేక కక్కలేక ఉటుక్కుమంటూ ఎదురుకుండా పెట్టిన గిన్నెలోని సూపు ఉఫ్ అంటూ ఊదుకుంటూ తాగాడు. ఇక డిన్నర్ అయిపోయింది కదా నాన్న, వెళ్ళి పడుకోమ్మా అంటూ కోకిల అనగానే, అమ్మ ఒక ప్రశ్న అడగొచ్చా అంటూ తటపటాయిస్తూ వంశీ అడగగా,
కోకిల అడగమన్నట్టు సైగ చేయగా, అమ్మ రోజు అభికి కూడా రాత్రి డిన్నర్కి సూప్ పెడతారా అంటూ సౌమ్యంగా అడిగాడు వంశీ. అంటే నేను కాస్త ముక్కుసూటి మనిషి, ఏమనుకోకు. నువ్వు మా అభిలాగా సన్నగా లేవుగా, అందుకే నీకు సూపు. నువ్వు ఇలా అడ్డంగా పెరుక్కుంటూ పోతే ఊరుకోలేకపోతున్నాను. నా బిడ్డైనా సరే రేపు ఇలా అయితే సూప్ ఇస్తాను కాబట్టి తాగాలి. కాస్త సన్నబడాలి బాబు, లేకపోతే నీకే నష్టం అంటూ టపీమని అనేసి నేలచూపులు చూసింది కోకిల. వంశీ మనసు చివుక్కుమంది. ఒక్కసారి గతం తాలూకు. అమ్మా, నువ్వు కోకిల ఆంటీలా సన్నగా లేవు, మరి నువ్వు ఎలా డ్రెస్ చేసుకుంటే ఏమిలే అంటూ తను వాళ్ళ అమ్మతో అన్న మాటల తూటాలు చేదు జ్ఞాపకం ఎదురుగా నిలబడగా వంశీకి బాధ కలిగి మౌనంగా తన గదివైపు అడుగులు వేశాడు. కోకిలకి ఒక్క నిమిషం వంశీని అవమానించానని బాధ కలిగిన ఆ బాధ దిగమింగి మరుసటి రోజుకి సన్నాహాలు చేసింది. మరుసటి రోజు పొద్దు పొడిచింది. కోకిల వంశీ వీపుని కర్రతో మెల్లగా పొడిచింది. దెబ్బకి వంశీ ఏదో పురుగు పాకింది అనుకుని ఉలిక్కిపడి లేవగా అమ్మా అంటూ నిద్రమత్తుగా అడగగా, నాన్న వంశీ, పద వాకింగ్ చేసిరా, టిఫిన్ టైం అవుతుంది, లేటుగా వస్తే టిఫిన్ కట్ అంటూ కోకిల చిరునవ్వు చిందించగా, అమ్మా అంటూ ఏడుపు మొహం వేసి గుండె మీద చేయి పెట్టుకుని ఇష్టం లేకపోయినా భారంగా నిద్ర కళ్ళతో లేచి వాకింగ్కి రోడ్డు రోలర్ డాంబర్ని రోడ్డు మీద అణగదొక్కినట్టు గట్టిగా అడుగులు వేస్తూ ముందుకు సాగాడు వంశీ. వంశీ అలా నడుస్తున్నంతసేపు అమ్మ అయితే ఇలా చేసేది కాదు. నన్ను ఎంత గారంగా చూసుకునేది. ఏ రోజు నన్ను కష్టపెట్టలేదు. ఆంటీకి నా గురించి అలా ఎలా మాట్లాడాలి అనిపించింది. నన్ను లావుగా ఉన్నామని చూపిస్తారా? అనవసరంగా మా అమ్మని తిట్టుకునేవాడినేమో అంటూ మొత్తానికి వాకింగ్ ముగించి చెమటోచి ఇంటికి చేరగా, బాబు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను కన్నా అంటూ ప్రేమగా పలకగా, అమ్మో ఈవిడ ఏం పెడుతుందో ఏంటో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ స్నానానికి వెళ్ళాడు వంశీ. స్నానం చేశాక దేవుడికి నమస్కారం పెట్టి రానన్నా అంటూ కోకిల అనగా, వంశీ ఆవిడ చెప్పినట్టే నమస్కారం చేసి రాగా ఆవిడ ఒక పళ్ళెంలో 4 ఇడ్లీలు పెట్టింది. ఆత్మారాముడు అసలే ఆకలి అంటూ కేకలు పెట్టగా లటుక్కుమని 4 ఇడ్లీలు ఆంఫట్ చేసి, అమ్మా ఇంకో 2 ఇడ్లీలు వేస్తారా అంటూ వినయ విధేయంగా అడగగా ఆవిడ వినమ్రంగా, టిఫిన్లా తినాలి నాయనా, భోజనంలా కాదు అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది. హతవిధి అనుకుంటూ తలపట్టుకుని మెల్లగా ఇడ్లీ గిన్నె వంక దీనంగా చూస్తూ వంశీ పైకి లేచాడు. అభిని తలుచుకుని వాడు మాత్రం హాయిగా ఊరికి వెళ్ళిపోయాడు. ఈ వారం నా నివాసం ఈ ఇంట్లో కష్టమే. ఏదొకటి చేసి అమ్మకి ఫోన్ చేసి కాకా పట్టి నాన్నతో మాట్లాడి త్వరగా రమ్మని చెప్పాలి అంటూ గట్టిగా తీర్మానం చేసుకుని దిక్కులు చూడగా, ఏం బాబు దిక్కులు చూస్తున్నావు, ఇక మొదలెడదామా చదువు అనే ఘట్టం అంటూ కొరకుర కోకిల చూడగా దెబ్బకి ఒక్కసారి చిట్టి గుండె జల్లుమంది వంశీకి. ఏమీ అనలేక జున్ను ముక్క కోసం బోనులోకి వచ్చి ఇరుక్కున్న ఎలకల గిలగిలా కొట్టుకుంటూ వంశీ పుస్తకాలు తిరిగేయటానికి గదిలోకి వెళ్ళగా ఆవిడ కూడా వెన్నంటే వచ్చి, ఏది ఆ థీరమ్స్ రాసినవి చూపించు నాయనా అంటూ కోకిల ప్రశ్నించగా వంశీ మాడిపోయిన దిబ్బరొట్టె మొహం పెట్టి, ఆంటీ మీకు ఇవి తెలుసా అంటూ గుటకలు వేగా, ఎందుకు రాదు బాబు, నేను కూడా మీలా చదివి ఇంజనీరింగ్ చేశాను. ఇక పుస్తకం తీయి, నీ జ్ఞానం గణితం మీద నీ పట్టు తెలుసుకుంటాను అంటూ పైకి అని, ఇప్పటికి అందింది నీ పిలక అంటూ మనసులో తెగ సంబరపడిపోయింది కోకిల. అవును, నన్ను అమ్మ అని పిలుస్తున్నావు కదా, మళ్ళీ ఆంటీకి షిఫ్ట్ అయ్యావేంటి అని కోకిల ఆశ్చర్యపోగా, అది ఆంటీ ఎందుకో మిమ్మల్ని అమ్మ అని పిలిచినప్పుడు మా అమ్మ గుర్తొచ్చి నాకు బాధ కలుగుతుంది, అందుకే ఏమీ అనుకోకండి అంటూ దొంగచూపులు చూశాడు వంశీ. గంట తర్వాత శోష వచ్చి ఒక పక్కకి ఒరిగిపోయి వంశీ పక్కనున్న గోడ మీద వాలగా కోకిల మాత్రం అత్యుత్సాహం కనబరుస్తూ, ఏంటి ఒక్క గంటకే, సరే బ్రేక్ తీసుకో, మళ్ళీ ఒక లీటర్ నీళ్లతో వస్తాను, చదివి చదివి బుర్ర ఇంజన్లా వేడెక్కిపోయి ఉంటుంది అంటూ వంశీని ఒక ఆట ఆడిస్తూ చలాకీగా కోకిల అనగా, పిల్లికి చెలగాటం ఎలకకి ప్రాణ సంకటం అంటూ వంశీ మనసులో అనేసుకుంటూ ఏడుపు మొహం పెట్టి, ఆంటీ మా అమ్మకి ఫోన్ చేయాలి, నేను చాలా మిస్ అవుతున్నాను, నాకు ఆవిడంటే ప్రాణం అంటూ జాలిగా అడగ్గా, అయ్యో నీకు చెప్పటం మర్చిపోయాను, వాళ్ళు వెళ్ళిన ఊరిలో ఫోన్ సిగ్నల్స్ లేవట, వాళ్ళు ఎల్లుండి ఫోన్ చేస్తామని చెప్పారు,
మీ ఊరి పక్కన ఉన్న టౌన్కి వెళ్ళినప్పుడు అంటూ కోకిల చావు కబురు చల్లగా చెప్పగా వంశీ చేసేదేమీ లేక ఆవిడ చెప్పినట్టు తానా అంటే తందానా అంటూ చిందులేశాడు. దెబ్బకి తలలో నుండి జేజమ్మ పలికింది. మరుసటి రోజు కోకిల ఆంటీ క్రికెట్ ఆడదామని వంశీని పిలవగా వంశీకి ప్రాణం లేచొచ్చింది. వెంటనే అభి క్రికెట్ బ్యాట్ తీయగా కోకిల ఆంటీ 4 క్రికెట్ బంతులు తెచ్చారు. వంశీ నివ్వెరపోయి ఆంటీ ఒక్క బంతి సరిపోతుంది కదా, ఇన్ని తెచ్చారు అంటూ అడగ్గా ఆవిడ నవ్వేసి ఈ 4 బంతులలో ఉత్తమమైన దాన్ని ఎంపిక చెయ్యి అంటూ 4 ఒకే రంగు బంతులు చూపించి అడగగా వంశీ అన్నింటినీ పరీక్షించి ఆంటీ అన్నింటికీ ఏదో ఒక లోపం ఉంది. ఒకటి రంగు వెలిసిపోయింది, ఇంకొకటి నాకు నచ్చలేదు, మరొకటి చూడటానికి అంతా రంగు లేదు, ఇక ఆఖరిది పీచుగా ఉన్నట్టుంది. ఏది ఉత్తమమైనది కాదు అంటూ సమాధానమిచ్చాడు. సరే ఏం చేద్దాం అంటూ కోకిల అడిగిందే తడువుగా వంశీ మార్చేద్దామంటే కొత్తది తీసుకుందాం అంటూ అనేశాడు. మరి నీ వేలికి కూడా గాయమైంది కదూ, ఆ వేలు కూడా ఇప్పుడు ఉత్తమమైనది కాదు, మరి ఆ వేలిని కూడా మార్చేద్దామా అంటూ సౌమ్యంగా కోకిల పలకగా ఒక్క నిమిషం బెత్తరపోయాడు. అదేంటంటే దేవుడిచ్చిన వేలు ఇది, అలా ఎలా మార్చేయమంటారు, మనం వీలైతే గాయాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి అంటూ వంశీ అన్నాడు వేలికేసి బాధగా చూస్తూ. మరి నీకే ఇంత మమకారం నీ వేలి మీద ఉంటే మీ అమ్మ కడుపులో నుండి పేగు తెంచుకుని వచ్చావు, మరి ఆవిడ మీద నీకు విసుమంతైనా ప్రేమ ఆప్యాయత లేదు. ఆవిడ కూడా నీలా ఆలోచించి నువ్వు కడుపుతో ఉన్నప్పుడు పొత్తిళ్లలో ఊపిరి పోసుకుంటున్న నిన్ను వేరే వారితో పోల్చి ఆవిడికి నువ్వే ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నావు అంటూ నిర్ణయించుకుని తీసేసుంటే నీ పరిస్థితి అంటూ కాస్త సన్నగా వాత పెట్టింది కోకిల. అప్పుడు వంశీకి ఆలోచన వచ్చింది. మా అమ్మ ఎంత మంచిది, అనవసరంగా అమ్మని బాధ పెట్టాను. ఎవరి అమ్మ విలువ వారి పిల్లలకు తెలియపోవటం అంటే ఇదేనేమో, నన్ను క్షమించు అమ్మా. అందరి అమ్మలు మంచివారే, కోకిల ఆంటీ నాకు సరైన నీతి నేర్పింది, ఏ మనిషిని వేరే మనిషితో నాలా పోల్చకూడదు అని అంటూ మనసులో అనుకుని పైకి ఆవిడను క్షమించమని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆవిడ గట్టిగా ఊపిరి పీల్చుకుని క్షమించు బాబు, నీకు ఇది తెలియపరచడానికి కాస్త కటువుగా ప్రవర్తించాల్సి వచ్చింది. తప్పు కొంతమంది పెద్దలది కూడా, అనవసరంగా ఈ పోల్చే విధానం తప్పు పద్ధతిలో చేస్తుంటారు, అందుకే మీకు కూడా అలానే అలవాటైంది. పోల్చుకోవటం తప్పు కాదు, కానీ అది మనిషిని మానసికంగా కృంగతీయకూడదు అంటూ నచ్చజెప్పి మనసులోని బాధను దింపేసుకుంది. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. రాధ మరియు రఘువీర వంశీని తమ ఇంటికి తీసుకుని వెళ్ళటానికి రాగా మారిన వంశీని చూసి ఎంతో సంతోషించారు. రాధమ్మకి ఆనంద బాష్పాలు ఆగలేదు. వదిన, మేము పరాయి వాళ్ళం కాదు కదా, మరి అలా మొహమాట పడతారేం, ఇరుగు పొరుగు వాళ్ళం. నేను మీ వారిని ఎప్పటి నుండో అన్నయ్య అంటూ అనేసుకున్నాను, ఇక మీరు అనుకోవటమే ఆలస్యం, ఇకపై మీకు సమస్యలు రావు అంటే నన్ను గుర్తు చేసుకోండి అంటూ నవ్వేసింది కోకిల. కోకిలను హత్తుకుని థ్యాంక్ యూ వదిన, మా వంశీలో ఈ మార్పు కోసమే నేను ఎదురు చూశాను, ఇక నాకు ఏ బాధ లేదు అంటూ రాధమ్మ సంతోషించింది. ఊరికే అంటారా మరి పొరిగింటి పుల్లకూర రుచి అని మాట్లాడుతూ రఘువీర రాధ చెవులు కొరకగా కోకిల విని గట్టిగా నవ్వేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.